హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. పరమ పవిత్ర విభూతి అష్టైశ్వర్యములతో కూడుకున్న దివ్యశక్తి, కీర్తి, జ్ఞానం, వైరాగ్యం, సృష్టి, స్థితి, లయముల సమిష్టి స్వరూపమే భగవాన్ బాబా. వారి దివ్యశక్తికి సాకార చిహ్నమే విభూతి. దానినే వ్యావహారిక శైలిలో ఊది అని, విభూతి అని అంటాం. రామతేరా ఆవోజీ, ఊదియోంకా గోనియా లావోజీ అంటూ పాట పాడేవారు షిర్డీ సాయిబాబా. ఈ విభూతిని ప్రసాదంగా మానవాళికి అందించడంలో పరమార్థం స్వామియే ఈ విధంగా విశదీకరించారు. విభూతి స్వామి దివ్యశక్తికి ప్రతీకం. విభూతి మానవాళికి భగవాని అనుగ్రహం అందించే పావన వాహిని. విభూతి భగవాన్ భక్తులకు అందించే ఆధ్యాత్మిక సందేశం. విభూతి జ్ఞానదాయిని. ఈ విశ్వంలో ఉన్న సమస్త చరాచర సృష్టికి పరాకాష్ఠ స్థితి అయిన భస్మం, సర్వం అశాశ్వతమన్న సత్యాన్ని ఎలుగెత్తి మేలుకొలిపే చిహ్నం. విభూతి వైరాగ్యదాయిని. ఈ జీవితం అనే ప్రయాణంలో భార్య, భర్త, తల్లి, తండ్రి, సోదరి, సోదరులు, మిత్రులు అంటూ పెంచుకున్న బాంధవ్యం జన్మతో ప్రారంభం, మరణంతో అంతం. నిజానికి ఎవరికి ఎవరు ఏమీ కారు. చివరకు ఎవరి దారిన వారు వారి వారి కర్మఫలాలను అనుసరించి అంతరిస్తారన్న సత్యాన్ని జ్ఞప్తి అందించుకొని తామరాకుపై నీటి బిందువులాగా సంఘ మర్యాదలు పాటిస్తూ జీవించాలన్న ప్రబోధకు దర్పణం. విభూతి మోక్షప్రదాయిని. ప్రాపంచిక భోగ భాగ్యాల పట్ల ఆకర్షణ అజ్ఞానమని, దాన్ని అదుపులో పెట్టుకోమని, జీవిత పరమావధిని గుర్తించమని చెబుతుంది. జ్ఞానభిక్షతో ముక్తి ప్రసాదించేది విభూతి. లక్షలాది ప్రజలకు అనుగ్రహ ప్రసాదమైన విభూతి అంటే స్వామికి ఎంతో ప్రీతికరం. అందుకే విభూతి సుందర భస్మభూషితాంగా సాయి అన్న వర్ణనలతో సంకీర్తన చేస్తూ ఉంటాం. స్వామి హస్తచాలనంతో సృష్టించి ఇచ్చిన, పొట్లములు ఇచ్చిన, చిత్రపటముల నుండి జాలువారిన, మనము తీసుకువెళ్ళిన విభూతి పొట్లములను స్వామి దివ్య హస్తములతో స్పృశించిన విభూతి స్వామి యొక్క అనుగ్రహానికి సాంకేతికమే. విభూతి శుభప్రదాయిని, సర్వ రోగ నివారిణి, సర్వకామ్య సిద్ధిప్రదాయిని, ప్రాణరక్షదాయిని, అభయప్రదాయిని, మోక్షప్రదాయిని. స్వామి భజన మందిరములలో ప్రసాదంగా ఒక్క విభూతినే పంచమంటారు. అది ఎన్నాళ్ళైనా విలువ తరిగిపోని ప్రసాదం. ఎంత కొంచెమిచ్చినా చాలు, కొంచెమున్నా పంచుకోవచ్చు. ఎంత దూరంలో ఉన్న వాళ్ళకైనా సులభంగా అందించవచ్చు. దాన్ని అహర్నిశలు దగ్గర ఉంచుకోవడం సులభం, శుభం. ఓం శ్రీ సాయిరామ్.